సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? టాపీ మేస్త్రి. ఎక్కడ ఉండేది మీరు? కొత్త వంతెన సెంటర్, కొత్త వంతెన దగ్గర. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు. ఆయన పనితీరు ఎలా ఉంది అసలు? బాగానే ఉంది, ప్రస్తుతం బాగానే ఉంది. అంటే మీకు ఏదైనా సమస్య వచ్చింది అంటే ఆయన మీ దగ్గరకు వచ్చి ఆ సమస్య తెలుసుకుని దాని పరిష్కారం దిశగా చేసినటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? వచ్చి ఉన్నాయండి, వస్తుంటూ ఉంటారు. వారం నెలకు 2 సార్లు వస్తుంటారు, అడుగుతుంటారు ఎవరు ఏం చేస్తుంది, ఎలా ఉంది అని అడుగుతూనే చేస్తున్నాం. మీ ప్రాంతంలో అభివృద్ధి బాగా జరిగిందంటారా? బాగానే జరిగింది. అంటే అంతకుముందు ఎమ్మెల్యే హయాంలోనూ ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? ఇప్పుడైతే పర్లేదండి, బొండా ఉమామేశ్వర వచ్చిన తర్వాత బాగానే ఉంది. అంతకుముందు అయితే బాగలేదు. దుర్గాప్రసాద్ ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తాను. ఎక్కడ ఉండేది? మధురనగర్. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? బాగున్నాము. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది పనితీరు, అంతా నీట్గా బాగానే చూసుకుంటున్నారు. అసలు మిగిలిన మీ ప్రాంతంలో మధురనగర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అభివృద్ధి వచ్చి అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి వసతులు. మరి మీ బొండా ఉమామహేశ్వరరావు గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు ఈసారి? అన్నీ బాగా చేశారు కాబట్టి ఆయన వస్తారు. వచ్చండి, మీ పేరు? నా పేరు ఆదినారాయణ అండి. ఆదినారాయణ గారు ఏం చేస్తుంటారు? నేను టాప్ పని చేస్తాను. ఎక్కడ ఉండేది మీరు? అది మధురనగర్. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఇది గోండా ఉమామేశ్వరరావు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉంది. వస్తుంటారా మీ ప్రాంతానికి? వస్తారు, కష్టం సుఖం తెలుసుకుంటారు. ఇటువరలాగా ఎమ్మెల్యే కానీ పర్వాలేదు. అది అంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే గారి హయాంలో ఇప్పుడు ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ఎప్పుడు బాగా జరిగిందంట? బాగా జరిగింది, ఇప్పుడే బాగా జరిగింది. ఇటువరకు పెద్ద లెక్క ఏం లేదు. చెయ్యి పని చేసినా మేము చేస్తామండి, మేము ఉంటామండి అని చెప్తాడు. ఆయన మాట చెప్పుకోడే కదా అసలు. అది ఏదైనా సమస్య ఉంటే మీ వెన్నంటే ఉంటారు ఆయన? ఉంటాడు. అవసరం వచ్చింది నాకు చేయలేపాడు అనుకో, సరే చేస్తాం అన్నాడు కానీ అది అది కుదరదని ఆయన అండ. చేయని చేయిపోయిన తర్వాత సంగతి తర్వాత. అది వెంకట్రావు అండి. వెంకట్రావు గారు ఏం చేస్తుంటారు? టాప్ పని చేస్తాం. ఏ ప్రాంతం అండి మీరు ఉండేది? ఎక్కడ? ఇక్కడ బాబుజీపేట. ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు? బాగుంటామమ్మ. అసలు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? అవన్నీ మాకు తెలదండి, ఇక్కడ ఉండి వరకే మా పని వరకే. అంటే అసలు మీకు ఏదైనా సమస్య ఉందంటే ఆయన వచ్చి దాన్ని పరిష్కారం చేయడం లాంటివి ఎప్పుడైనా జరిగాయంటారా? చేస్తాం. చేస్తూ ఉంటారు. అంటే మీరున్న ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలా ఉన్నాయి? ఏం ఆగవు. చేస్తాం. నమస్తే బాబు గారండి, మీ పేరండి? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు? టాపీ మేస్త్రి. ఎక్కడండి మీరు ఉండేది? మేము సత్యనారాయణ. అంటే మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? బాగానే జరిగిందండి. అంటే ఏ విధమైన అభివృద్ధి అంటారు? ఏ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఏమైనా పంపులు కానీ అంతా బాగానే చేస్తుంది. ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు? బొండా ఉమ్మ గారు. అంటే మీకు ఏదైనా సమస్య ఉంది అంటే ఆయన వచ్చి ఆ సమస్య మీద వెంటనే స్పందించి మీకు సానుకూలంగా ఎంతవరకు ఉంటున్నారు అనుకుంటున్నారు? బాగా చేస్తాడండి, పిలవంగానే వస్తాడు. పిలవంగానే వస్తాడు, కార్పొరేటర్ పంపిస్తాడు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని పిలిచి అడుగుతాడు. బాగా చేస్తాడు. మరి ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? ఉందండి. ఎందుకని? బాగా చేస్తున్నాడు. పేరండి? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు? టాపీ మేస్త్రి. ఎక్కడండి మీరు ఉండేది? చాలంపాడు. సార్ మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? మా ప్రాంతంలో బాగానే జరుగుతుందండి, పర్లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు? బొండా ఉమామేశ్వరరావు. అంటే ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన పనితీరు బాగానే ఉందండి, పర్లేదు. అంటే ఇక ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే మీ ప్రాంతంలో ఆయన రావడం, ఆ సమస్య మీద సానుకూలంగా స్పందించి ఆ సమస్య తీర్చడం లాంటి ఎప్పుడైనా జరిగాయంటారా? మాకు జరిగినాయి అండి. మాకు వెళ్ళంగానే ఆయన పిలవంగానే ఒకరోజు కాకపోతే ఒక రోజైనా స్పందించి ఆయన కొద్దిగా కావాల్సిన సకాలంలో మాకు కావాల్సినవి చేస్తున్నాడు, ఇబ్బంది లేదు. పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిపరంగా బాగానే. అంటే ఇంతకుముందే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రస్తుతం ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ప్రాంతంలో అభివృద్ధి ఎప్పుడు బాగా జరిగిందంటారు? మాకు కొద్దిగా ఈ మధ్య కొద్దిగా ఆయన అయిన తర్వాతే గెలిచిన 2 ఏళ్ల నుంచి కొద్దిగా మాకు ఈ రోడ్లు కానీ మా సందులో ఎవరికి రోడ్లు గిడ్లు ఏమి లేవు. మేము ఆయనకి అబ్జీ పెట్టుకుంటే సిమెంట్ రోడ్లు అన్నీ వేశారు, సైడ్ కాలువలు కట్టించారు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఎమ్మటే స్పందించి అవసరమైన సకాలంలో చేస్తున్నారు, ఇబ్బంది లేదు. దుర్గారావు అన్న. దుర్గారావు గారు ఏం చేస్తుంటారు? టాపీ మేస్త్రి. ఎక్కడ ఉండేది? ఇక్కడ. ఏంటి మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి బాగానే జరిగింది సార్. అంటే ఏ విధమైన అభివృద్ధి? సిమెంట్ రోడ్లు వేయడం, వీధి లైట్లు, డ్రైనేజీలు బాగానే చేశారు. ఫోన్ చేసినమ్మటే కాకపోతే కలవైనా దానికి రెస్పాన్స్. దాన్ని ఎవరు మీ ఎమ్మెల్యే గారు? బొండా ఉమామేశ్వర. ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగుంది. అంటే మీ సమస్య మీద ఆయన సానుకూలంగా స్పందించి ఆ సమస్య తీర్చడం అంటే జరుగుతున్నాయి ఎప్పుడైనా? జరుగుతున్నాయి బాగానే. ఏ సమస్య ఏమని చెప్పినా కూడా ఆయన వచ్చి దగ్గరుండి చేసి ఆయన బాగానే చేస్తున్నారు.
అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎప్పుడు బాగా జరిగిందంటారు? ఇప్పుడు బాగా అభివృద్ధి జరిగిందండి. మీరుండే ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు పర్లేదండి, ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే చేపిస్తున్నారు. ముందు కూడా అలాగే చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, పేదలకి సహాయం చేస్తున్నారు. అదేవిధంగా రేపు మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఇదే ప్రభుత్వం వచ్చిందంటే అదే రీతిగా చేస్తే చాలా ఆనందిస్తూ ఉంటారు పేదలు. ఆ విధంగా ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. నమస్తే. మీ పేరండి? ఆనందరావు. ఆనందరావు గారు ఏం చేస్తుంటారు? ఏమైనా ఖాళీ కూర్చోడమే. ఎంత మీ వయసు ఎంత? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. పింఛన్ వస్తుందా మరి? పింఛన్ ఇవ్వట్లా. ఇవ్వట్లేదు. పెట్టుకున్నారా? పెట్టాం, పెడితే ఎవరన్నారు. ఎందుకని ఎవరంట? ఏం మరి చెప్పలేదు. ఆధార్ కార్డు అవి పట్టుకొని వెళ్ళే పింఛన్ లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? బండా ఉమాస్తున్నారు. ఉమామహేశ్వరరావు గారు. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏదైనా సమస్య వస్తే వస్తుంటారా మీ దగ్గరికి? వస్తుంటారు. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా మరి ఆయన? అలా ఏం చేస్తుంటారు? బార్బర్ షాప్. ఎక్కడ మీరుండేది? ఎక్కడ? భానునగర్. ఎన్నో డివిజన్ అది? 44వ డివిజన్. అక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగిందంట? పర్లేదు సార్, బాగానే చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మనం ఎప్పుడైనా పిలిచినా వెంటనే స్పందిస్తున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? బాండా ఉమామహేశ్వరరావు గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది అసలు? బాగానే ఉంది సార్. ఇంతమంది చాలామంది చూసా, నాకు ఇప్పుడు 28 సంవత్సరాలు, చాలామంది చూసా. ఈయన పర్లేదు, బాగానే స్పందిస్తున్నారు. అంటే ఇంతకు ముందు మీద ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎవరి హయాంలో ఎక్కువ జరిగింది అనుకోండి? అంటే అభివృద్ధి అంటే ఈ నయంలోనే ఎక్కువ జరిగింది సార్. మనం గౌక్కుని వెళ్ళి మాట్లాడంగానే స్పందిస్తారు. వస్తుంటారు మీ ప్రాంతానికి సార్? మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఉందా అనుకుంటున్నాం సార్. ఎందుకని? పర్వాలేదు సార్, బాగానే చేశారు. మీ ప్రాంతంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? రోడ్లు కానీ డ్రైనేజీ? మా ప్రాంతం ఇక్కడ మేము మా తూర్పు అండి, ఇక్కడ ఉంటాను, పని చేసుకున్నాం. అది ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే అయితే? అక్కడ ఎమ్మెల్యే అయితే బాబురావు. ఇక్కడ ఇక్కడైతే నేను బొండవమ్మ. ఉమా గారి పనితీరు బాగుందంటారా? బాగానే ఉంది ఇప్పటికి. మళ్ళీ గెలుస్తారా మరి? అయితే మరి ఆ నమ్మకాలు మేము ఏం చెప్పలేమండి. మరి అదంతా ఎందుకని చెప్పలేరంటారు? ఏం మనిషితో తీరు జనాల్లో ఉంది. మీరుండే ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? బాగానే ఉందండి మాకు. అంటే అన్ని రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉంటారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? బండా ఉమామహేశ్వర. ఆయన పనితీరు ఎలా ఉందంట? బ్రహ్మాండంగా ఉందండి. వస్తుంటారా మీ ప్రాంతానికి? వస్తూ ఉంటారు, ఎప్పుడు టచ్లో ఉంటారు. అంటే ఏదైనా సమస్య ఉంది అంటే వెంటనే ఆ సమస్య మీద పోరాటం చేసి తీర్చడం చేస్తారు. అంటే ఎప్పుడు మీకు బాగా అభివృద్ధి కనిపిస్తుంది? ఇంతకుముందు ఎమ్మెల్యేల హయాంలోనే, ఇప్పుడు ఈయన హయాంలోనే? ఇప్పుడే బాగుందండి. మాకైతే బాగుందండి. ఎవరి కూడా మాకెందుకు, మాకైతే బాగుంది. మీ పేరు? అశోక్ అన్న. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? ఒక 10 సంవత్సరాలు. ఎలా ఉంది? అధికారుల నుంచి మీకు సహాయ సహకారం ఎలా అందుతుంది మీకు? ఆయన గారు పెట్టించింది అన్న స్టాండ్. బాగుండవు మా గారు. ఎలా? ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఆయనైనా? ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. వస్తుంటారా మీ సమస్యలు తెలుసుకోవడానికి? కాలనీకి ఇంటికి తిరుగుతారు. మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది మరి? జన్మభూమి పెట్టి ఇప్పుడు పేదలకు ఇల్లు ఇస్తున్నాడు. తర్వాత చాలా పనులు చేస్తున్నాడు అన్న. పర్లేదు. అంటే ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చాక ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారా, అంతకుముందు ఎక్కువ జరిగిందంటారా? తెలుగుదేశం అభివృద్ధిలో ఉండగానే జరుగుతుందన్న. మరి మళ్ళీ గెలుస్తారంటారా ఉమామహేశ్వర గారు? అంటే అది జనం మీద ఆధారపడి ఉంది. నేను ఒక్కరిని ఓటేస్తే గెలవు. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు గారు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని. ఎక్కడ ఉండేది మీరు? బాంబాయి కాలనీ. బాంబాయి కాలనీ. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? బండా ఉమ్మ గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? పనితీరు బాగుంది, అభివృద్ధి బాగా చేస్తున్నారు. అంటే ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారు? బండా ఉమ్మ గారి హయాంలో జరిగింది ఎక్కువ అభివృద్ధి. అంటే వస్తుంటారు మీ ప్రాంతానికి, మీ సమస్యలు తెలుసుకుంటాకు వస్తారు, మా సమస్యలు ఏంటో తీరుస్తున్నారు. ఇక స్టాండ్ పెడతాకు కూడా కారణం ఆయనే, మా స్టాండ్ నడితే కూడా కారణం ఉమా గారు. మళ్ళీ గెలుస్తారంటారా మరి ఆయన? చాలా అభివృద్ధి చేశారు కాబట్టి మళ్ళీ వస్తారని గ్యారెంటీగా అనుకుంటున్నాం మేము.